హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో విషాద ఘటన చోటు చేసుకుంది. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆక్సిజన్ పార్క్ లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మైనింగ్ డిపార్ట్మెంట్ బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థి హుజురాబాద్ ప్రాంతానికి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో విషాద ఘటన చోటు చేసుకుంది. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆక్సిజన్ పార్క్ లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మైనింగ్ డిపార్ట్మెంట్ బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థి హుజురాబాద్ ప్రాంతానికి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇనారెడ్డి, అసలు ఈ హత్యకు వెనకాల ఏమైనా కారణం ఉండొచ్చా? దేవిక, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక చెప్పండి విషయం చోటు చేసుకుంది. అది అంటే విద్యాలయానికి దేవాలయంగా పాటించే ఇలాంటి యూనివర్సిటీలో ఒక మైనింగ్ డిపార్ట్మెంట్ సెకండ్ చదువుతున్న విద్యార్థి ఇలా పార్క్ లో చెట్టుకు ఉరి వేసుకుని చనిపోవడం వెనుక కారణాలు ఏంటి, తర్వాత దీనికి సంబంధించి అతను రూమ్ కూడా వెతకడం జరిగింది, ఏమన్నా సూసైడ్ ఏమన్నా ఉందా అని చెప్పేసి. అయితే ప్రస్తుతం అయితే మాత్రం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిగా తరలించారు. అయితే తన స్నేహితుల ద్వారా గానీ బంధువుల ద్వారా గానీ ఘటనకు గల ప్రధానమైన కారణం ఏంటి, ఏదైనా డిప్రెషన్ లో ఉన్నాడా, లేకపోతే స్టడీ పరంగా ఏమైనా ఇబ్బందులు, స్టడీ పరంగా అతను బాగా చదివే విద్యార్థి అని చెప్పేసి అక్కడ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి వస్తా ఉన్నా. మరి ఏ కారణం వల్ల ఇంత దారుణమైన డెసిషన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉందని దాని మీదనే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీలో ఇలా ఒక విద్యార్థి ఆక్సిజన్ పార్క్ లో ఉరి వేసుకుని చనిపోవడం అనేది మాత్రం అక్కడ విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీని మీద కారణం ఏమైంది దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సిన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఇనారెడ్డి.